హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా ఒకసారి ఈ రోజు నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫిజికెన్సీ ఈ రోజు మార్కెట్ లో మనకు 100 పాయింట్స్ వరకు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూసామండి. అండ్ మార్కెట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ తర్వాత ఫస్ట్ 5 మినిట్స్ ఒక వాల్టైల్ ఒక డోజీ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. కానీ మార్కెట్స్ ఇక్కడ 25,900 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుని అక్కడ నుంచి మంచి రికవరీ అయితే ఇచ్చింది. అండ్ ఈ రోజు మార్కెట్స్ గ్యాప్ డౌన్ అవడానికి మేజర్ రీజన్ నిన్న వీడియోలో క్లియర్ గా మాట్లాడుకున్నాం. ఇట్స్ డ్యూ టు గ్లోబల్ మార్కెట్ వీక్నెస్. అండ్ దీంతో పాటు డొమెస్టిక్ పరంగా మనకున్న నెగిటివ్ న్యూస్ వచ్చేసరికి మన రూపీ వాల్యూ కూడా ఆల్ టైమ్ లో దగ్గర ట్రేడ్ అవుతుంది. సమ్ వీక్ లో 90 నుంచి 91 మధ్యలో రూపీ వాల్యూ పడిపోయింది. సో దీని వల్ల మనం ఈ రోజు గ్యాప్ డౌన్ మార్కెట్స్ విట్నెస్ చేసాం. బట్ ఈవెన్ దో మార్కెట్ క్లోజింగ్ చూసుకుంటే మంచి రికవరీ అయితే జరిగింది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని రేపటి ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీలో ఓవరాల్ స్ట్రక్చర్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే మార్కెట్స్ రీసెంట్ స్వింగ్ హైట్ లైక్ 26,300 దగ్గర నుంచి మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అక్కడ నుంచి మార్కెట్ కరెక్షన్, కరెక్షన్, మళ్ళీ రికవరింగ్ అండ్ ఇక్కడ ఒక కన్సాలిడేషన్ ఇనిషియేట్ అయింది. సో ఓవరాల్ గా చూసుకుంటే మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ నుంచి ఒక మంచి డౌన్ ట్రెండ్ అనేది ఇనిషియేట్ అయ్యి ఇప్పుడు మార్కెట్ సపోర్ట్స్ తీసుకుని ఈ బాటమ్ నుంచి బౌన్స్ బ్యాక్ అవడానికి ట్రై చేస్తుంది. సో ఇప్పుడు మనకి హైయర్ టైం ఫ్రేమ్ లో ఓవరాల్ ట్రెండ్ మనకి ఎలా కనిపిస్తుంది? మార్కెట్ సపోర్ట్ నుంచి రెసిస్టెన్స్ కి వెళ్తున్న వేలో ఒక టెంపరీ కన్సాలిడేషన్ ఫామ్ అయింది. సో ఓన్లీ మనం టెక్నికల్ గా మాట్లాడుకుందాం ప్రెసెంట్. సో ఇలాంటప్పుడు మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండాలి? సో ఇప్పుడు ఆల్రెడీ ఒక కన్సాలిడేషన్ ఇనిషియేట్ అయింది కాబట్టి కన్సాలిడేషన్ నుంచి పాజిటివ్ సైడ్ నథింగ్ బట్ అప్ సైడ్ కి ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకుందాం, రైట్? సో ఇప్పుడు ఈ ప్రాసెస్ లో మనకి అవైలబుల్ అవుతున్న స్ట్రాంగ్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ చూసుకుంటే ఇంట్రాడే పరంగా మనకి 25,900 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఎందుకంటే రీసెంట్ గా మీరు చూసుకుంటే ఫ్రైడే మార్కెట్స్ లో గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే మనకి గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ఈ రోజు మార్కెట్స్ ఫీల్ చేసి అక్కడి నుంచి మార్కెట్స్ రికవరీ జరిగింది. సో మనందరికీ తెలిసిన కాన్సెప్ట్ కదా, ఎప్పుడైనా సరే గ్యాప్ అప్ గానీ గ్యాప్ డౌన్ జరిగినప్పుడు మనకి మార్కెట్స్ ఆ గ్యాప్ ని ఫీల్ చేసిన తర్వాతే ఫర్దర్ ట్రెండ్ కంటిన్యూ అవుతాయి. సో ఇప్పుడు ఫ్రైడే ఏదైతే గ్యాప్ వచ్చిందో ఈ రోజు ఆ గ్యాప్ ఫిల్ అయిపోయింది అండ్ మార్కెట్ అక్కడ నుంచి రికవరీ కూడా జరుగుతుంది. అండ్ ఓవరాల్ ట్రెండ్ పరంగా చూసుకుంటే సపోర్ట్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది కాబట్టి సో దేర్ ఈస్ అ వెరీ హై ఛాన్స్ దట్ మార్కెట్ ఇప్పుడున్న కన్సాలిడేషన్ బ్రేక్ చేసి ఫర్దర్ గా అప్ సైడ్ వెళ్లే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి టెక్నికల్ గా. బట్ మనం ట్రేడ్ చేయడానికి టెక్నికల్ అనాలిసిస్ ఒకటే సరిపోదు, న్యూస్ చూసుకోవాలి, గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ చూసుకోవాలి. సో ఈ రోజు నైట్ యూఎస్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్ కూడా మన ఇండియన్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతాయి కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఈ రోజు నైట్ యూఎస్ మార్కెట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయితే అప్పుడు మనకి ఈ సెటప్ వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఓన్లీ టెక్నికల్ గా మనకు ఇప్పుడున్న అవైలబుల్ డేటా బట్టి మనం ప్లాన్ చేసుకుందాం. సో సపోర్ట్ వచ్చరికి 25,900 ఇమీడియట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ 26,050 రౌండ్ ఫిగర్. ఇక్కడ మనకు ఒక టెంపరీ రెసిస్టెన్స్ ఉంది అండ్ మేజర్ రెసిస్టెన్స్ 26,300. వన్స్ ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ కనుక జరిగితే నెక్స్ట్ రెసిస్టెన్స్ వరకు మనం మంచి మొమెంటం అనేది విట్నెస్ చేయొచ్చు, రైట్? సో ఇప్పుడు మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండాలి? సో కన్సాలిడేషన్ రీజన్ ఇప్పుడు ఏదైతే ఇనిషియేట్ అయిందో ఈ కన్సాలిడేషన్ సమ్వే క్లోజ్ టు మీకు ఒక 150 పాయింట్స్ రీజన్ ఉంది కదా. ఈ 150 పాయింట్స్ రీజన్ లో రేపు మార్కెట్ ఓపెన్ అయినా రేపు మార్కెట్ ట్రేడ్ అయినా ఈ రీజన్ లో అవైలబుల్ ఉన్నంత సేపు కూడా ఎలాంటి డైరెక్షనల్ ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేయొద్దు. ఎందుకంటే రేపు మనకి వీక్లీ ఎక్స్పైర్ ఉంది, ప్రీమియం డికే జరుగుతుంది. సో విన్నింగ్ పాసిబిలిటీస్ తక్కువ ఉంటాయి. సో రేపు ఏదైనా మనం మంచి ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి, హై విన్నింగ్ ట్రేడ్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ రేంజ్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేద్దాం. అది రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ బ్రేక్అవుట్ ఇచ్చినా మనం ఎంటర్ అవుదాం. లేదు ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ జరిగి ఆ గ్యాప్ ఫిల్ చేసి మనకి ఏదైతే ఈ రోజు హై పాయింట్ ఉందో ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్నప్పుడైనా సరే 26,050 దగ్గర ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేద్దాం. సో రేపు మనం లాంగ్ సైడ్ వెళ్ళాలనుకుంటే దిస్ ఇస్ ద ఓన్లీ లెవెల్ 26,050. ఐదర్ బ్రేక్అవుట్ అయితే మనం లాంగ్ పొజిషన్ నథింగ్ బట్ బై పొజిషన్ వెళ్ళిపోవచ్చు. లేదు అనుకుంటే గ్యాప్ అప్ జరిగి గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత సేమ్ లెవెల్ దగ్గర మనం బయింగ్ ఆపర్చునిటీకి వెయిట్ చేద్దాం. అండ్ దీంతో పాటు మనం అబ్జర్వ్ చేసుకోవాల్సిన సినారీ ఏంటంటే ఈ లెవెల్ దగ్గర మనం ఎప్పుడైనా సరే డైరెక్షనల్ ట్రేడ్ తీసుకుంటున్నప్పుడు మనకి ఇప్పుడు ఉడ్ సైడ్ కంప్లీట్ గా ఓపెన్ ఇంట్రెస్ట్ హై ఉందండి కాల్ సైడ్ తో కంపేర్ చేసుకుంటే. కానీ కాల్ సైడ్ లో 26,100, 26,300, ఈవెన్ 26,200 దగ్గర కూడా మనకి కాల్ సైడ్ ఫర్ టైమింగ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఇక్కడ ఏదైతే బ్రేక్అవుట్ జరిగిన తర్వాత మనం అప్ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నామో ఇప్పుడు ఈ పర్టికులర్ స్ట్రైక్స్ దగ్గర ఏదైతే కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందో అది తగ్గుతూ ఉండాలి. అంటే మార్కెట్ పైకి వెళ్లే కొద్దికి ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతూ కనిపిస్తే అప్పుడు ఈ ట్రేడ్ ని మనం బిలీవ్ చేయొచ్చు. లేదంటే అక్కడ మనం ట్రాప్ లోకి వెళ్తాం. ఒకవేళ మార్కెట్ ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది, ఫర్దర్ గా స్లోగా పైకి వెళ్తుంది, కానీ 26,100, 26,200, 300 ఈ స్ట్రైక్స్ దగ్గర ఇప్పుడు క్లోజింగ్ దగ్గర ఎంతైతే ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుందో ఆ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గకపోతే అప్పుడు ఈ మొమెంటం సస్టైన్ అవ్వదు, ఇమ్మీడియట్ గా ఫాల్ కూడా జరగవచ్చు. సో అందుకని టెక్నికల్ ఆస్పెక్ట్ తో పాటు ఆప్షన్ చైన్ అనాలిసిస్ లో సెంటిమెంట్ ఎలా బిల్డప్ అవుతుంది అనేది కూడా చెక్ చేసుకుని అప్పుడు అన్ని పారామీటర్స్ కోఇన్సిడెన్స్ అయితేనే అప్పుడు మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో రేపు నిఫ్టీలో నేను ఫోకస్ చేస్తున్న లెవెల్ 26,050. అండ్ ఇక్కడ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుంటే ఈవెన్ దో మార్కెట్ ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చినప్పటికీ మనకు ఆల్మోస్ట్ ఇంకా 150 పాయింట్స్ స్కోప్ ఉన్నప్పటికీ నేను అంత స్ట్రాంగ్ మూమెంటం అనేది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే మీకు ఎవ్రీ 100 పాయింట్స్ దగ్గర కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి రెసిస్టెన్స్ టెంపరీ రెసిస్టెన్స్ బిల్డప్ అయి ఉంది కాబట్టి సో ఈవెన్ దో బ్రేక్అవుట్ జరిగినప్పటికీ ఒక కన్సాలిడేషన్ ఆర్ ఒక చాపింగ్ మార్కెట్ తో పైకి వెళ్తుంది తప్ప అందుకని ఒక స్ట్రాంగ్ మూమెంటం వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంది. అందుకని ఇలాంటి కైండ్ ఆఫ్ మార్కెట్ లో మనం జస్ట్ ఒక కాల్ ఆప్షన్ బై నథింగ్ బట్ నేకెడ్ బై పొజిషన్స్ తీసుకుని
చేసుకోవడం అనేది అంత వర్తి కాదు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీరు స్ప్రెడ్స్ కి వెళ్ళిపోవాలి. లైక్ ఏదైనా హెడ్జింగ్ స్ట్రాటజీస్ లైక్ బుల్ కాల్ స్ప్రెడ్ కానీ లేదా బుల్ పుట్ స్ప్రెడ్ ఇలాంటి స్ట్రాటజీస్ డిప్లాయ్ చేసుకోవాలి. అంటే హెడ్జింగ్ స్ట్రాటజీస్ డిప్లాయ్ చేసుకుంటే మీకు రిస్క్ కంట్రోల్ చేసుకోవడానికి ఒక హెడ్జింగ్ పోర్షన్ ఉంటుంది కాబట్టి ఈవెన్ కన్సాలిడేషన్ మార్కెట్ లో కూడా మీరు ప్రాఫిట్ ఎర్న్ చేయొచ్చు. అదే కాల్ ఆప్షన్ ఒకటే బై చేస్తే మార్కెట్ బ్రేక్అవుట్ జరిగి కన్సాలిడేషన్ జరిగినప్పుడు మీకు ప్రీమియం డికే జరగడం వల్ల ప్రాఫిట్ తగ్గిపోతుంది. సో అందుకని ఈవెన్ దో బ్రేక్అవుట్ జరిగినప్పుడు మనం నేకెడ్ కాల్ ఆప్షన్స్ బై చేయడం కంటే స్ప్రెడ్స్ డిప్లాయ్ చేసుకుంటే ఒక కన్సాలిడేషన్ మార్కెట్ లో కూడా మనం ప్రాఫిట్ ఎర్న్ చేయడానికి ఛాన్స్ ఉంది. అండ్ రేపు ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి అది ఇంకొక యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అవుతుంది. సో దిస్ ఈస్ మై ఓవరాల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిఫ్టీ అండి. సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ప్రిపేర్ చేసుకుందాం. సో అందులో కూడా సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కాకపోతే లెవెల్స్ వరకు మాట్లాడుకుందాం. సెన్సెక్స్ లో రేపు మనం రియాక్ట్ అవ్వాల్సిన లెవెల్ లైక్ ఆల్మోస్ట్ లాస్ట్ 2 days కామన్ ఉన్న హై పాయింట్ ఏదైతే ఉందో సమ్వేర్ క్లోజ్ టు 85,200 రౌండ్ ఫిగర్. ఇక్కడ మనకు ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కనిపిస్తే ఫర్దర్ గా 86,000 వరకు మనం మొమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఒక 800 పాయింట్స్ స్కోప్ ఉంది. బట్ ఈవెన్ దో సెన్సెక్స్ లో కూడా అంతే నిఫ్టీ లాగే డైరెక్ట్ గా ఒక కాల్ ఆప్షన్ బై చేయడం కాకుండా హెడ్జింగ్ స్ట్రాటజీస్ డిప్లాయ్ చేసుకుందాం. బట్ రియాక్ట్ అవ్వాల్సిన లెవెల్ 85,200. ఐదర్ బ్రేక్అవుట్ అయినా జరగాలి లేదా మార్కెట్ గ్యాప్ అప్ జరిగి ఆ గ్యాప్ ఫిల్ చేసి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది కదా, ఆ బౌన్స్ బ్యాక్ అవుతున్న ప్రాసెస్ లో మనం ఈ లెవెల్ దగ్గర ట్రేడింగ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో రేపు మనం ఫోకస్ చేస్తున్న లెవెల్ లాస్ట్ 2 days హై పాయింట్ రౌండ్ ఫిగర్ 59,500 రౌండ్ ఫిగర్. సో ఇది మనకి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ జరగాలి. సో వన్స్ ఈ బ్రేక్అవుట్ జరిగిందంటే ఆల్మోస్ట్ మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ 60,000 వరకు. సో ఒక 500 పాయింట్స్ స్కోప్ ఉంటుంది. ఈవెన్ దో బ్రేక్అవుట్ జరిగిన ఒక 300 పాయింట్స్ క్యాప్చర్ చేయడానికి మనకి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి ఐదర్ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఆర్ గ్యాప్ అప్ జరిగి గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత ఈ లెవెల్ దగ్గర రియాక్ట్ అవుతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్స్ బౌన్స్ బ్యాక్ అవడానికి ట్రై చేస్తే కాకపోతే లాస్ట్ 2 days నుంచి ఒకటే రీజన్ లో కన్సాలిడేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మార్కెట్స్ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ దగ్గర మాత్రమే మనకి మంచి మొమెంటం వస్తుంది. ఐదర్ మనం బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయాలి లేదా ఒకవేళ రేపు మార్కెట్స్ గ్యాప్ అప్ జరిగి ఈ లాస్ట్ 2 days ఏదైతే హై పాయింట్ ఉందో ఆ లెవెల్ వరకు రీటెస్ట్ జరిగిన తర్వాత ఈ 2 days హై పాయింట్ దగ్గర మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేద్దాం. బట్ వీటితో పాటు ఆప్షన్స్ అండ్ అనాలిసిస్ కూడా సపోర్ట్ చేస్తాను ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. బట్ ఒకవేళ రేపు మార్కెట్ మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కి అగేన్స్ట్ గా వెళ్తే ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ జరిగిన ఆర్ఎస్ మార్కెట్ ఇంకా సైడ్ వేస్ లాస్ట్ 2 days ఏదైతే రీజన్ ఉందో అదే రీజన్ లో సైడ్ వేస్ ఉన్నప్పటికీ మనం ఎలాంటి ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయొద్దు. రైట్. సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.